ఇంకో ముఖ్యమైనది కూడా నాగబాబు పదే పదే వస్తుంటుంది కదా. నాగబాబుకు నేనే బ్రేక్ వేసాను, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పారు, తీసుకుంటారు కూడా అనుకుంటాను. కానీ నేనే కొంచెం ఆగుదాము, చూద్దాము అన్ని విషయాలు అనే దాంతో టైమింగ్ అది నా చేతుల్లో ఉంది, అది ఆగిపోయింది తప్ప అది ఇంకోటి కాదు. తర్వాత జరుగుతుందా లేదా అప్పుడు చూస్తాం. నాకు సంబంధించినంత వరకు నాగబాబు ఎమ్మెల్సీగా ఉండటం ముఖ్యం కాబట్టి ఎమ్మెల్సీ అయ్యారు, హ్యాపీ. ఆ తర్వాత ఇది ప్రతిపాదించినప్పుడు ఓకే అనుకున్నాం. కానీ ఇంకా కొంచెం ఇవన్నీ అర్థం చేసుకుంటే చాలా మంచిది అనే అభిప్రాయం ఉంది. అందుకని ఆయన తీసుకుంటారనే నేను అనుకుంటాను. కానీ నేనే దానికి గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ నాదే. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆపడానికి మటుకు, ఆగడానికి మటుకు నేనే కారణం అన్నది. ఒక విధంగా ఇది సర్దుబాటు కోసం కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. కానీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి అని మటుకు భావించినట్టున్నారు. దీన్ని బట్టి ఇంకా మనలాంటి వాళ్ళం కొంతకాలం చర్చించడం మానేయచ్చు. అంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పి ఏదైనా అయ్యేంత వరకు తప్ప నాగబాబును ఇప్పటికిప్పుడు మంత్రి అయ్యే అవకాశం లేదు, అంత తొందరపడాలని భావించటం లేదు. నేనే బ్రేక్ వేసానని కూడా ఆయన చెప్పారు. అంటే ఇవన్నీ వర్మ బాగా నలుగుతున్న, తరచూ చర్చకు వస్తున్నటువంటి అంశాలే ఇవి.